అఖండ గోదావరి దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న రాజమహేంద్రవరం సాంస్కృతిక రాజధాని. రాజమహేంద్రవరంలో చూడచక్కని అనేక ప్రదేశాలు ఉంటాయి. తెలుగు నేల మీద ప్రవహించే జీవనది, సంస్కృతికి నిలయం, సాహిత్యానికి పుట్టినిల్లు. అదే తూర్పు తీరాన మెరిసే గోదావరి తీరం. ఈ నదీమాతల్లి ఒడిలో పరవశించే అందాల నగరం మన రాజమహేంద్రవరం. గోదావరి అందాలు. సూర్యోదయపు తొలి కిరణాలు గోదావరి నీటిపై పడి బంగారంలా మెరుస్తుంటే ఆ దృశ్యం వర్ణనాతీతం. పడవ ప్రయాణం చేస్తూ ఇసుక తిన్నెల్ని చూస్తూ ఉంటే మనసు పులకించిపోతుంది. గోదావరి ఘాట్ల వద్ద భక్తుల హారతులు, గంటల నాదాలు నగరానికి ఒక ఆధ్యాత్మిక శోభను ఇస్తాయి. తెలుగు నేల మీద ప్రవహించే జీవనది, సంస్కృతికి నిలయం, సాహిత్యానికి పుట్టినీలుగా చెప్పుకోవచ్చు. అదే తూర్పు తీరం మెరిసే గోదావరి తీరం. ఆ నదమ్మ తల్లి ఒడిలో పరవశించే అందాల నగరం మన రాజమహేంద్రవరం. గోదావరి అందాలు సూర్యోదయపు తొలి కిరణాలుగా గోదావరి నీటిపై పడి బంగారంలా మెరుస్తుంటే ఆ దృశ్యమే వర్ణాతీతంగా కూడా చెప్పుకోవచ్చు. పడవ ప్రయాణం చేస్తూ ఇసుక తన్నెలను చూస్తుంటే మనసు పులికించిపోతుంది. ఓట్ల వద్ద భక్తులు హారతులు, గంటల నినాదాలు నగరానికి ఒక ఆధ్యాత్మిక శోభను ఇస్తాయి. వంతెన నగరంగా చెప్పుకోవచ్చు. నదిపై నిర్మించి అద్భుతమైన కట్టడాలు రాజమహేంద్రవరానికి తలమానికంగా చెప్పుకోవచ్చు. యావలక్ బ్రిడ్జి ఒకప్పటి చరిత్రాత్మక వారసత్వం. రోడ్గం రైల్వే బ్రిడ్జి ఆసియాలోని ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ అద్భుతం. గోదావరి ఆర్చ్ బ్రిడ్జి ఆధునిక శిల్ప కళా చాతుర్యం. రైలులో వెళ్తుంటే కిటికీలోంచి గోదావరిని చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక తీపి జ్ఞాపకంగా కూడా చెప్పుకోవచ్చు. సాంస్కృతిక రాజధానిగా చెప్పుకోవచ్చు రాజమహేంద్రవరం. ఆదికవి నన్నయ్య అడుగుజాడల్లో నడిచిన నేలిది. కందుకూరి వీరేశలింగం గారి సంస్కరణల గాలి ఇక్కడ వీచింది. రాజమహేంద్రవరం అంటే కేవలం నగరమే కాదు, తెలుగు భాష కమ్మదనం, ఆవకాయ గుమగుమలు మరియు మనుషున్న మనసులు కలియక ఈ తెలుగు నేల. పర్యాటక ఆకర్షణలు పుష్కర్ ఘాట్లుగా చెప్పుకోవచ్చు. సాయంత్రం వేళల్లో ప్రశాంతతకు తీరపాత్రగా చెప్పుకోవచ్చు. కోట్లింగాల రేవు దివ్య సన్నిధిలో భక్తి పరవర్యంగా కూడా చెప్పుకోవచ్చు. పాపకొండల ప్రయాణం ఇక్కడి నుంచే మొదలయ్యే ఒక అద్భుతమైన పడవల జర్నీగా కూడా చెప్పుకోవచ్చు. సిద్ధాంతాలు, రోజు మిలుకులు అన్ని ఈ రాజమహేంద్రవరం నగరానికి సొంతంగా చెప్పుకోవచ్చు. రండి అవి ఏమిటనేది మనం చూద్దాం. వంతెనల నగరం. నదిపై నిర్మించిన అద్భుత కట్టడాలు రాజమండ్రికి తలమానికం. హేవ్లాక్ బ్రిడ్జ్ ఒకప్పటి చారిత్రాత్మక వారసత్వం. రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఆసియాలోనే ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పవచ్చు. గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్ ఆధునిక శిల్పకళ చాతుర్యం. రైల్లో వెళ్తున్నప్పుడు కిటికీలో నుండి గోదావరిని చూడడం ప్రతి ఒక్కరికి ఒక తీపి జ్ఞాపకం. ఆంధ్రుల సంస్కృతికి ఆద్యపీఠంగా నిలిచినటువంటి పుణ్యభూమి రాజమహేంద్రవరం. గోదావరి పక్కన వెలిసినటువంటి ఈ రాజమహేంద్రవరం కేవలం ఒక పట్టణం కాదు, ఇది ఒక సమన్వయ క్షేత్రం. చరిత్రపరంగా కానీ, సంస్కృతి పరంగా కానీ, సాహిత్యపరంగా కానీ, ఆధ్యాత్మిక పరంగా కానీ ఈ నాలుగిట్లో దేన్ని తీసుకున్నప్పటికీ కూడా ఈ నాలుగిట్లు సమన్వయ పుణ్యక్షేత్రమే మన రాజమహేంద్రవరం. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ పట్టణానికి లేని ప్రాధాన్యత దీనికి మాత్రమే మనకు కనపడుతూ ఉంటుంది. ఒక సాహిత్యాన్ని కనుక తీసుకుంటే మొట్టమొదటిసారిగా ఆదికవి నన్నయ్య రాసినటువంటి నడయాడినటువంటి ప్రదేశం ఇది. అంతేకాదు ఇక్కడ సాహిత్యానికి శ్రీకారం చుట్టిన, అంటే తెలుగు అక్షరానికి శ్రీకారం చుట్టినటువంటి పుణ్యక్షేత్రం ఇది. అంతేకాదు కేవలం నన్నయ్య మహాభారతాన్ని అందించడమే కాదు, కందుకూరి వీరేశలింగం పంతులు గారి దగ్గరికి వస్తే కందుకూరి వీరేశలింగం పంతులు గారు అందించినటువంటి సంఘ సంస్కరణకు పురిటి గెడ్డ ఇది. కేవలం స్త్రీ విద్యా పరంగా కానీ, లేదా తొలి వితంతు వివాహం కానీ, తొలి నాటకం కానీ, తొలి నవల కానీ, ఆధునిక
సాహిత్యానికి కావలసినటువంటిది ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్రక్రియలకు, ఈవెన్ దళిత సాహిత్యంతో సహా అన్ని ప్రక్రియలకు పురిటి గట్టగా మనం రాజమహేంద్రవరాన్ని సాహిత్యపరంగా, సాంస్కృతిక పరంగా కూడా, సంఘ సంస్కరణ పరంగా కూడా చెప్పవచ్చు. అంటే కేవలం ఏదో కొన్ని కోణాలనే అనుకోవడానికి వీల్లేదు. అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు కూడా ఈ రాజమహేంద్రవరం చుట్టుపక్కల మనకు వెలిసినటువంటి పుణ్యక్షేత్రాలు. సంస్కృతి పరంగా గనక తీసుకుంటే గనక ఇక్కడ ఉండేటువంటి ఆహార పదార్థాల విషయంలో, ఒక పూతరేకుల విషయంలో, కాజా విషయంలో కానీ అనేక రకాలు, ఒకటని ఏమి చెప్పగలం, ప్రతి దాంట్లో కూడా ఒక ప్రత్యేకత నిలుపుకునేటువంటి ఈ రాజమహేంద్రవరం ఆంధ్రుల యొక్క చరిత్ర గర్వకారణంగా నేను అనుకుంటున్నాను. సాంస్కృతిక రాజధాని ఆదికవి నన్నయ్య అడుగుజాడల్లో నడిచిన నేల ఇది. కందుకూరి వీరేశలింగం గారి సంస్కరణ గాలి ఇక్కడ వీచింది. రాజమండ్రి అంటే కేవలం నగరం మాత్రమే కాదు, తెలుగు భాష కమ్మదనం, ఆవకాయ గుమగుమలు, మనసున్న మనుషుల కలయిక. గోదావరిలో భాష, యాస వారి ఏటకారాలకి మనుషుల్ని నవ్వింపచేస్తాయి. ఇక్కడ గోదావరి ప్రాంతాన్ని గనక తీసుకుంటే ఇక్కడ సినీ ప్రపంచం, అనేక పాత సినిమాలన్నీ కూడా ఇక్కడే మనకి కనిపిస్తున్నటువంటి, ఆనాటి కాలంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి గోదావరి మీద ఉండేటువంటి పడవ పాటలు కానీ ఇవన్నీ కూడా మనకి సినీ సాహిత్యంలో కనపడుతున్నటువంటి అంశం. అంతేకాకుండా గోదావరిలో ప్రసిద్ధమైనటువంటి 2 బ్రిడ్జెస్, ఒకటి అత్యంత ప్రాచీనమైనటువంటి హెవలాక్ బ్రిడ్జి ఒకటైతే గనక, రెండవది రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి. ఈ 2 అత్యంత పురాతనమైనవి. అంతేకాకుండా ఆంధ్రులకు గర్వకారణమైనటువంటి బ్రిడ్జిలు, అత్యంత ఏషియాలో కూడా అతి పెద్దమైనటువంటి బ్రిడ్జిలుగా కూడా మనకు కొనియాడబడుతున్నటువంటి బ్రిడ్జెస్ ఈ 2 కూడా. మరి ఇంత పట్టణం రాజమహేంద్రవరాన్ని ఆంధ్రులు ప్రతి ఒక్కరూ కూడా సందర్శించుకోవాలి, వాటి యొక్క చరిత్రను స్మరించుకోవాలనేది నా కోరిక. పుష్కర ఘాట్ సాయంత్రం వేళ ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పవచ్చు. కోటిలింగాల రేవు ఆసియాలోని అతిపెద్ద ఘాట్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయ చరిత్రాత్మకమైనది. పాపికొండల ప్రయాణం ఇక్కడి నుండి మొదలయ్యే అద్భుతమైన బోట్ జర్నీగా చెప్పవచ్చు. సిద్ధాంతం మరియు రోజ్ మిల్క్ ఇక్కడ రుచి చూడని పర్యాటకులు ఉండరు. ప్రకృతిని, ప్రశాంతతను ఒకే చోట చూడాలనుకుంటే గోదావరి ఒడ్డున కూర్చుని ఆ చల్లని గాలిని ఆస్వాదించాలి. తరతరాల చరిత్రకు సాక్షిగా పరవళ్లు తొక్కే గోదావరితో రాజమహేంద్రవరం ఎప్పటికీ రాజసంగానే ఉంటుంది. ఒక్కసారైనా వచ్చి చూడండి మా రాజమండ్రి గోదావరి అందాలను. ప్రకృతిని, ప్రశాంతతకు ఒకే చోట చూడాలనుకుంటే గోదావరి ఒడ్డున కూర్చుని చల్లని గాలిని ఆస్వాదించవచ్చు. తరతరాల చరిత్రకు సాక్షిగా పరవళ్లు తొక్కే గోదావరితో రాజమహేంద్రవరం ఎప్పటికీ రాజసంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారైనా వచ్చి చూడండి రాజమహేంద్రవరం గోదావరి అందాలను. కెమెరామెన్ హరికృష్ణతో కేవీవి సత్యనారాయణ, కేటీవీ, రాజమహేంద్రవరం నుంచి.